2036లా ధనుష్ తమిళనాడు సీఎం, దళపతి విజయ్ ఇండియాకి పీఎం. ఏమిటండి మీరు మాట్లాడేది అని అనుకోవచ్చు. కానీ కోలీవుడ్ సోషల్ మీడియా కోడే కూసుడు కాదు. డాల్బీ అట్మాస్ సౌండ్‌తోని మరీ జాయ్ అని లేపుతుంది ఈ మ్యాటర్‌ని. ఆల్రెడీ విజయ్ సీఎం అయిపోతే ఇప్పుడు ధనుష్ కూడా పొలిటికల్ గడప మీద కాలు పెట్టి ఉంది. నాకు కూడా ఇట్లా ఫ్యూచర్ ఉంది అని ఫిక్స్ అయిందట. ఇప్పటికే ఫ్యాన్స్ అసోసియేషన్ కోసం ఓ జెండా కూడా రెడీ చేపిచ్చే వరకలా పొలిటికల్ ఎజెండా కూడా ప్రిపేర్ అయ్యే ఉన్నాడు కన్ఫర్మ్ అన్న వార్తలు కరోనా కంటే స్పీడ్‌గా వైరల్ అయితున్నాయి. తప్పేంటి? విజయ్ తమిళనాడులో బడా స్టారే. నేను కూడా బడా స్టారే. విజయ్‌కి ఫ్యాన్స్ అసోసియేషన్‌లు ఉన్నాయి. నాకు కూడా ఉన్నాయి. విజయ్ లెక్కనే నేను కూడా ఫ్యాన్స్ మీట్ పెట్టి అభిమానుల్ని కలుస్తూనే ఉంటా. విజయ్ భార్యన విడాకుల కేసు విత్‌డ్రా చేసుకుంది. నేనైతే ఎప్పుడో డైవర్స్ ఇచ్చేసిన. మరేం తక్కువ? అయిపోతా. నేను కూడా సీఎం అయిపోతా అని ఫిక్స్ అయిందట. పార్టీ పెట్టే పని మీద పడి ఒక 5 పేర్లు అనుకోని ఆ లిస్టును ఢిల్లీకి కూడా పంపిండట. మీరు ఓకే అంటే నేను పార్టీ ఆఫీస్ తీసి ఎమ్మెల్యే టికెట్ ఎవరెవరికి ఇయ్యాలి అనేది లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటా. అబ్బో టైం అయింది. చాలా పనులున్నాయన్నట్టే ఉండంట టాకు. రీసెంట్‌గా ఫ్లాగ్ అనౌన్స్ చేసినప్పుడే ఏదో తేడా కొడుతుంది సీనా అని అనుకున్నారంతా. లేటెస్ట్‌గా పార్టీకి 5 ఆప్షన్‌లని కూడా న్యూస్ వస్తుండే వరకలా ఈ మ్యాటర్ మీద మస్తుగా మీమ్స్ వస్తున్నాయి. చెప్పురిగా అయిపోయారేంది చెప్పుర్రి. విజయ్ తర్వాత ధనుష్ సీఎం, ఆ తర్వాత శివకార్తికేయను, నెక్స్ట్ ప్రదీప్ రంగనాథన్ కూడా అసెంబ్లీలో అధ్యక్ష అంటాడని చెప్పురిగా అని ఏఐడి పిక్స్ కూడా తిరుగుతున్నాయి. ఇక ఇంకొందరైతే ఇంకా స్పీడ్ అయిపోయి 2036లో విజయ్ పీఎం అయితే ధనుష్ సీఎంగా పోయి కలుస్తారన్నట్టు పిక్స్ తిప్పుతున్నారు. ఈ న్యూస్ ప్రాసెస్‌లో ఒక్క ముచ్చట కూడా ధనుష్ ఏం అఫీషియల్‌గా చెప్పలేదు గానీ ఫ్యాన్స్ ఎందుకు తెగ ఫీల్ అయిపోతున్నారు అని షాక్ అయితురు జనాలు. అయినా స్టార్‌డమ్ ఉండి ఫ్యాన్స్ మీట్ పెట్టి సేవా కార్యక్రమాలు చేసినంత మాత్రాన విజయ్ లెక్క విజయవంతంగా సీఎం అయిపోతారు అనుకునేటందుకు లేదు. కొన్నేళ్ల నుంచి గట్టిగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొని పొలిటికల్ ఈక్వేషన్స్ అబ్జర్వ్ చేసి స్టేట్‌లో కొత్త లీడర్‌షిప్‌కి వాక్యూమ్ ఉంది అని చూసి విజయ్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసిండు మైక్. ఉత్తగానే అలా సీఎం సీట్‌లో చూస్తున్నంత సింపుల్ కాదు. ఓకే. తమిళనాడులో సినిమా పాలిటిక్స్ అనేవి వేరు వేరుగా చూడలేనంత కలిసిపోయి ఉంటాయి. సినిమా స్టార్లకు, మూవీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నోళ్లకు పొలిటికల్‌గా లైఫ్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటదనేది ఓపెన్ ఫ్యాక్టే. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి ఇట్లా చాలా మందే ఉండొచ్చు. బట్ ఎట్ ది సేమ్ టైము అదే తమిళనాడు పాలిటిక్స్‌లో లేటెస్ట్‌గా సక్సెస్ అయిన విజయ్‌నే కాదు, డిజాస్టర్ అయిన కమల్ హాసన్‌ని, ఎంట్రీకి ముందే వెనకకు తగ్గిన రజనీకాంత్‌ను కూడా చూడాలి మరి అని అనుకుంటా ట్రోల్ చేస్తుర్రు దళపతి ఫ్యాన్స్. చూడాలి మరి. యాక్టరు, ప్రొడ్యూసరు, డైరెక్టరు, లిరిసిస్టు, సింగర్‌గా ఇండస్ట్రీలో అన్నిట్లా ప్రూవ్ చేసుకొని ఆల్ రౌండర్ అనిపించుకున్న ధనుషు నిజంగానే పాలిటిక్స్‌లోకి వస్తాడా? మరి నువ్వేం కామెడీ గీమెడీ చేయట్లేదు కదా అని అనిపిస్తదా? లేకుంటే నిజంగానే ఎంట్రీ ఇస్తాడా అనేది రేపు రేపు చూడాలి. సరే సో ముచ్చట్లు మస్తు ముంగటేసుకుందాం గానీ మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయరి, వీడియోని లైక్, షేర్ చేయరి. మీ ఒపీనియన్ ఏందనేది కామెంట్‌లలో పెట్టుర్రి.